ఇది కంటి మీద కునుకు లేకుండా సౌలు చేశాడు. అయితే స్వంత కుమారుడైన అబ్షాలోము కూడా చేశాడు. అయితే అబ్షాలోము మృతి పొందాడు. దావీదు అనుకున్నాడు, అమ్మయ్య థింగ్స్ కొంచెం సెటిల్ డౌన్ అయ్యాయిలే, ఇప్పుడు పరిస్థితులు అన్నీ చక్కబడుతున్నాయి అనుకున్నప్పుడు దావీదుకు విరోధంగా మరొక శత్రువు చెలరేగినట్లుగా లేచినట్లుగా మనం చూస్తాం. 2 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనంలో ఆ వ్యక్తిని గురించిన వివరాలు మనం గమనించవచ్చు. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబా అను పనికి మాలిన వాడొకడు అచ్చట ఉండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెష్షై కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమునూ లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదా వారు రాజును హత్తుకొనిరి అనే మాట మనం చూస్తున్నాం. అంటే దావీదు జీవితంలో ఒక వ్యక్తి ద్వారా ఇబ్బందులు సమసిపోయాయిలే, అమ్మయ్య కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, కొంచెం కుదుటపడ్డాయి పరిస్థితులు అని అనుకునే అవకాశం లేకుండా ఎవరో ఒకరు, హీ వాజ్ కాన్స్టెంట్లీ ట్రబుల్డ్ బై పీపుల్ అరౌండ్ హిమ్. తన జీవితంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉండేది, ఎవరో ఒకరి ద్వారా ఇబ్బంది పడుతూనే ఉండేవాడు దావీదు. సో అబ్షాలోము చనిపోయిన తర్వాత బిక్రీ కుమారుడైన బెన్యామీనీయుడగు షెబా అనే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ షెబా అనే వ్యక్తి ఒక ట్రబుల్ మేకర్గా తయారయ్యాడండి. ఒక రెబెలియస్ క్యాండిడేట్గా, ఒక రెబెల్ క్యాండిడేట్గా మనకు కనబడుతున్నాడు. ఎవరికి విరోధంగా రెబెల్ చేస్తున్నాడు, ఎవరికి విరోధంగా నిలబడి మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే దావీదుకు విరోధంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ షెబాకు ఏమైనా మరి మంచి ఒక రాజ కుటుంబం నుంచి వచ్చాడంటే కాదు, బెన్యామీను గోత్రానికి చెందిన వ్యక్తి. ఆదికాండం 49వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు తన అవసాన దశలో తన కుమారులు 12 మంది కుమారులు 12 గోత్రకర్తలుగా ఉన్న తన 12 మంది కుమారులను పిలిచి వారు ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్న తరుణంలో బెన్యామీనును గురించి కూడా ఒక మాట చెప్పినట్లుగా మనం గమనిస్తాం. ఆదికాండం 49వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాట చూస్తాం చూడండి. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. బెన్యామీను చీల్చునట్టి తోడేలు అంటే తోడేలు వంటి స్వభావం. తోడేలు చూడండి, అది అంత ఈజీగా తోడేలు మనం గమనించినట్లయితే అది ఒకలాంటి దాని స్వభావం మంచి స్వభావం కాదు, అది క్రూరమైన జంతువు. ఇట్స్ డెఫినెట్లీ అ వైల్డ్ యానిమల్. అది తోడేలు అనేది టేమ్ చేయబడే యానిమల్ కాదు, డొమెస్టిక్ యానిమల్ కాదు, ఖచ్చితంగా ఒక పెట్గా మనం పెంచుకోవడానికి అవకాశం లేదు. సో బెన్యామీను గోత్రానికి చెందిన ఈ షెబా అనే వ్యక్తి కూడా ఒక తోడేలు వంటి స్వభావాన్ని కలిగినట్లుగా మనం గమనిస్తున్నాం. అతనిలో విధేయత కనబడడం లేదు, రాజు యొక్క రాజరికానికి అప్పగించుకునే ఆ స్వభావం కనబడడం లేదు, కానీ తనలో ఒక రకమైన రెబెలియస్ యాటిట్యూడ్ మనకు కనబడుతుంది. రాజుకు విరోధంగా మాట్లాడే స్వభావము,